చూస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రి అత్యవసర సమీక్ష నిర్వహించారు. మంత్రులు బట్టి, ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల, అదేవిధంగా దామోదర రాజనరసింహ జూపల్లితో ఫోన్లో రివ్యూ చేసి అప్రమత్తం చేశారు. సిఎస్, డీజీపీ, మున్సిపల్, కరెంట్, పంచాయతీరాజ్, హైడ్రా, ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జిల్లాలో కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు 24 గంటలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. అధికారులు సెలవు పెట్టొద్దని, సెలవులు తీసుకున్న వారు రద్దు చేసుకుని వెంటనే పనుల్లో నిమగ్నం కావాలని సూచించారు. జిల్లాల్లో వరదల సమాచారం ఎప్పటికప్పుడు సీఎంఓకు పంపాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అవసరముంటే అధికారులకు ఫోన్లో సంప్రదించాలని సూచించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానికంగా ఉంటూ సహాయక కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రి అత్యవసర సమీక్ష చేశారు. మంత్రులు భట్టి, ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల, దామోదర రాజనరసింహ జూపల్లితో ఫోన్లో రివ్యూ చేసి అప్రమత్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్. ఎంఎన్ఆర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు దాటికి అటు జిల్లాల్లో చాలా వరకు నీట మునిగిపోయిన పరిస్థితి, చాలా వరకు నివాస స్థలాలన్నీ కూడా ఇళ్ళన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితి, నష్టం భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర సహచర మంత్రులతో ఫోన్లో సమీక్ష జరిపారు. ఎక్కడెక్కడ నీట మునిగినాయి, జిల్లాల్లో అత్యవసర పరిస్థితి ఏ రకంగా ఉంది తదితర వివరాలన్నీ కూడా కనుక్కున్నారు. అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశారు. వివిధ శాఖల అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండి లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా సురక్షితంగా యువతలకు తీసుకురావాలి. వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఉన్న పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. ఇటు నల్గొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్ తదితర జిల్లాలలో వర్ష ప్రభావం తీవ్రంగా ఉన్నట్లుగా ముఖ్యమంత్రి దృష్టికి మంత్రులు, ఇతర అధికారులు తీసుకొచ్చారు. ఆయా జిల్లాలలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలి. ఇప్పటికే సెలవులు రద్దు చేసుకొని అధికారులందరూ కూడా తిరిగి విధుల్లో పాల్గొనాలంటూ చెప్పారు. అవసరమైతే హెలికాప్టర్లు వినియోగించైనా సరే ఎక్కడైతే ఇరుక్కుపోయారు జనాలు, అక్కడక్కడ ఇరుక్కుపోయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. వాళ్ళందరినీ కూడా సురక్షితంగా తరలించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. 24 గంటల పాటు క్షేత్రస్థాయిలోనే ఉండాలంటూ అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు ఆ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలన్నారు. ఇక సెక్రటేరియట్లో ప్రత్యేకంగా ఒక హాట్లైన్ని ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు జిల్లాలలో జరుగుతున్న సహాయక చర్యల గురించి, అట్లనే వర్ష ప్రభావం పైన ఎప్పటికప్పుడు తనకు రివ్యూ కావాలంటూ అధికారులందరినీ కోరారు. ప్రతి గంటకు వర్ష ప్రభావం, అట్లనే సహాయక చర్యలు కొనసాగుతున్న తీరు, నష్టాన్ని అంచనా వేయడం, ఈ మూడు సైమల్టేనియస్గా ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరే విధంగా అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఇక మంత్రి పొంగులేటి కొద్దిసేపటి క్రితమే సచివాలయానికి చేరుకున్నారు. ఆయన నేరుగా అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. సిఎస్ శాంతకుమారి, ఇతర డీజీపీ, ఇతర అధికారులు కూడా చేరుకున్నారు. ఎక్కడెక్కడైతే నీట మునుగుతున్నాయో జిల్లాల్లో పరిస్థితులను బట్టి ఆయా ప్రాంతాలకు అవసరమైతే అదనపు బలగాలని పంపించాలి, పోలీసులను కూడా సహాయక చర్యల్లో దించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా వాడుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇక మంత్రి సీతక్క, ములుగులో వరద ప్రవాహం తీవ్రంగా ఉంది. అటు ములుగు జిల్లాలో వర్ష పరిస్థితి తీవ్రంగా ఉంది. అనేక ప్రాంతాలు అన్నీ కూడా నీట మునిగిపోయాయన్న సమాచారంతో హుటాహుటిన ఈ తెల్లవారుజామునే బయలుదేరి ములుగు వెళ్ళారు. అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఆమె స్థానికంగా ఉన్న అధికారులతో సమీక్ష చేసి అక్కడికి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇక ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నిన్న మధిర పర్యటనకు వెళ్ళారు. గత రాత్రి నుంచే అక్కడంతా కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది. మనుగూరు కావచ్చు, ఇటు కొత్తగూడెం తదితర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితి. అక్కడ ఎప్పటికప్పుడు అధికారులతో
సమీక్ష చేస్తూ ఉన్నారు. ఆయన ఇంట్లోనే ఉంటూ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షితంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొన్ని చోట్ల రోడ్లు తెగిపోయిన పరిస్థితి ఉంది, కొన్ని చోట్ల చెరువు కట్టలు తెగిపోయిన పరిస్థితి ఉంది. ఆయా ప్రాంతాలలో ఉన్న ప్రజలను వెంటనే సురక్షితంగా ఇతర ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికే మహబూబాద్లో మనం చూసినట్లయితే అటు ఆ రైల్వే ట్రాక్ అంతా కూడా కొట్టుకుపోవడం, ట్రైన్లన్నీ కూడా అక్కడే నిలిచిపోయిన పరిస్థితి. నిన్న సాయంత్రం నుంచి అక్కడే ట్రైన్లన్నీ నిలిచిపోయినాయి. ట్రైన్లో వందల సంఖ్యలో ప్రయాణికులు ఆ వరద నీటిలోనే చిక్కుకుపోయి ఉన్నారు. మహబూబాబాద్ పోలీసులు వెంటనే స్పందించి ఆ ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. వాళ్ళని ఇప్పటికే డీజీపీ అభినందించిన పరిస్థితి ఉంది. ఇట్లనే ఓవరాల్గా కూడా ఎక్కడెక్కడైతే రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి ఉంటుందో ఆయా ప్రాంతాల్లో అధికారులు తీసుకుంటున్న సహాయక చర్యల వివరాలను, అట్లనే నష్టాల వివరాలను కూడా ఎప్పటికప్పుడు సీఎంఓకు అందేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఎప్పటికప్పుడు దీనిపైన అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలంటూ అధికారులను ఆదేశించారు. అటు ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇతర విభాగాల అధికారులందరితో కూడా సమీక్షా సమావేశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు కూడా ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. ఎంఎన్ఆర్. రైట్, థ్యాంక్ యూ పవన్.